6 నెలలకు నోటిఫికేషన్ నిరుద్యోగ యువతకు పరీక్షకు సిద్ధం కావాలి. బీఆర్ఎస్ నేతల మాయలో పడొద్దు. ఇందిరమ్మ ఇండ్లున్న గ్రామాల్లోనే మేము ఓట్లాడుతాం. డబ్బులు ఇండ్లున్న గ్రామాల్లోనే బీఆర్ఎస్ అడగాలి. బతుకమ్మ చీరలోను కమిషన్లు దెబ్బకదిన్నారు. అక్క చెల్లెలకి ఈసారి చిలకపచ్చ రంగుల చీరలు పంపిస్తా. ప్రజలపై బీఆర్ఎస్ చేతబడులు చేయించడం ఏంటి? బీఆర్ఎస్ బీజేపీ ఒకే నాణ్యానికి బొమ్మ బొరుసులు. రేషన్ కార్డు ప్లాస్టిక్ కాగితం కాదు, ప్రజల ఆత్మగౌరవం. అప్పులేని రైతులు తెలంగాణలోనే ఎక్కువగా ఉన్నారు. రాహుల్ గాంధీ రాముడైతే జగ్గారెడ్డి హనుమంతుడు. స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ సభలో సీఎం రేవంత్ రెడ్డి. సంగారెడ్డిలో నెహ్రూ రాజీవ్ గాంధీ విగ్రహాల ఆవిష్కరణ. రైట్, ఇక నిన్న 15 ఆగస్టుకు సంబంధించి గోల్కొండ కోటలో జాతీయ జెండా ఆవిష్కరించిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి సంగారెడ్డిలో మీటింగ్ అయితే బహిరంగ సభకి అయితే వెళ్ళారు. అక్కడ ఆయన మా నిరుద్యోగులకు ఉద్దేశించి అలాగే రాష్ట్రంలో జరుగుతున్న సంస్కరణ గురించి కూడా మాట్లాడినట్టు తెలుస్తుంది. 6 నెలలకు ఒకసారి నోటిఫికేషన్ ఇస్తాం, నిరుద్యోగ యువతులు సిద్ధంగా ఉండాలని చెప్పి, ఆ పరీక్షలు అందరికీ సిద్ధంగా ఉండాలని చెప్పి బీఆర్ఎస్ నేతల మాయలపడొద్దని చెప్పి చెప్పారు. అలాగే డబుల్ ఇండ్లు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు ఇందిరా ఇల్లున్న ఊర్లలోనే మేము ఓట్లు అడుగుతాం, మీరు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఏవైతే ఉన్నాయో ఆ ఊర్లలోనే ఓట్లు అడగడానికి సిద్ధంగా ఉంటారా అని చెప్పి అడిగారు. అలాగే బతుకమ్మ చీరల్లోనూ కమిషన్లు తిన్నారు. ఇప్పుడు ఈ బతుకమ్మకు చిలకపచ్చ చీరలు పంపుతా ఆడవాళ్ళకి అని చెప్పి ఆయన అయితే చెప్పినట్టుగా తెలుస్తుంది. ఇక బీఆర్ఎస్ ప్రజలపైన చేతబడులు చేయిస్తుంది అని చెప్పి ఆయన వ్యాఖ్యానించారు. మరి అది నిజమా కాదో తెలియదు. కాంగ్రెస్ మాత్రం బీఆర్ఎస్ నేతలపైన, ముఖ్యంగా మాజీ మంత్రి హరీష్ రావు పైన అయితే తీవ్ర ఆరోపణలు చేస్తుంది. చేతబడి చేయించారని. ఇప్పుడు సాక్షాత్ సీఎం రేవంత్ రెడ్డి కూడా అదే ఆరోపణ చేయడం మాత్రం ప్రస్తుతం చర్చకు అయితే దారితీసింది. ఇక బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అని, ఇవి ఒకే నాణ్యానికి ఉన్న రెండు వైపులు ఉన్నటువంటి బొమ్మ బోరుసు లాంటి వారని చెప్పి ఆ రెండు పార్టీలు ఒకటే అన్నట్టుగా కూడా చెప్పి, ఇక రేషన్ కార్డు ప్లాస్టిక్ కాగితం కాదు, అది ఒక ఆత్మగౌరవం అంటూ కూడా ఆయన అయితే చెప్పినట్టుగా తెలుస్తుంది. ఇక రాహుల్ గాంధీ రాముడైతే జగ్గారెడ్డి హనుమంతుడు లాంటి వాడు అంటూ కూడా ఆయన చెప్పినట్టుగా తెలుస్తుంది. అలాగే స్మార్ట్ రేషన్ కార్డు పంపిణీలో ఈ సభలోనే ఈ సీఎం ఈ వ్యాఖ్యలు చేసినట్టుగా తెలుస్తుంది. విధ్వంసం నుంచి వికాసం వైపు దెబ్బతిన్న వ్యవస్థల్ని 32 నెలల్లో గాడిన పెట్టాం. విద్య, వైద్యం, ఉద్యోగాలు, మౌలిక వసతులపై ప్రత్యేకంగా దృష్టి సారించాం. సంక్షేమానికి పెద్దపీట, అభివృద్ధి కొత్త దిశ. కృష్ణా గోదావరి జిల్లాలపై రాజీ ప్రసక్తే లేదు. మండల స్థాయిలో సమస్యల పరిష్కారానికి రేపటి నుంచి అన్ని ఎంపీడీఓ కార్యాలయాల్లో ప్రజావాణి. 15 ఆగస్టు వేడుకల్లో సీఎం రేవంత్. ఇక ప్రతి ఎంపీడీవీలో కూడా ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజావాణి ఉంటుందని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి 15 ఆగస్టు ఉపన్యాసంలోనైతే చెప్పినట్టుగా తెలుస్తుంది. ఇక విధ్వంసం నుంచి వికాసం వైపు అడుగులేసామని, అలాగే దెబ్బతిన్న వ్యవస్థను 32 నెలల్లోనే గాడిన పెట్టామంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఇక విద్య, వైద్యం, ఉద్యోగాలు, మౌలిక వస్తువులపైన ప్రత్యేకంగా దృష్టి సారించామని, కృష్ణా గోదావరి జిల్లాలపైన రాజీకి ప్రసక్తి లేదంటూ కూడా ఆయన అయితే చెప్పినట్టుగా తెలుస్తోంది. వికసిత్ భారత్కు సప్తధారలు. తయారీ, సాగు, టెక్నాలజీ, గతిశక్తి, రక్షణ, గ్రీన్ బ్లూ ఎకానమీ, సాఫ్ట్ పవర్. ఏడాదిలో 1 కోటి మంది యువతకు ఏఐలో శిక్షణ. పోటీ పరీక్షలకు ఉచిత ఆన్లైన్ కోచింగ్. రైతులు సేంద్రియ సాగు దిశగా మళ్లాలి. అణుశక్తుల స్వయం సమృద్ధి లక్ష్యం. 2047 నాటికి 100 గిగావాట్ల దిశగా చర్యలు. బాల క్రీడాకారులకు అంతర్జాతీయ స్థాయి శిక్షణ. రక్షణ సవాళ్ల నేపథ్యంలో స్వచ్ఛంద పౌరదళం. నక్సలైట్లను నిర్మూలించాం, మేధో నక్సల్స్ ఇంకా ఉన్నారు. 15 ఆగస్టు ప్రసంగంలో ప్రధాని మోదీ. ఇక నిన్న 15 ఆగస్టు ఉపన్యాసంలో అయితే ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడారు. ముఖ్యంగా ఆయన మావోయిస్ట్ సిద్ధాంతంలో ప్రభావితమైన వారు ఏళ్లుగా దేశంలోని ప్రభుత్వ యంత్రాంగాల్లో పాతుకుపోయారు. ప్రభుత్వ కమిటీల్లో కూడా సలహాదారులుగా పనిచేశారు. విధానాల నిర్ణయాన్ని ప్రభావితం చేశారు. బహిరంగంగా నక్సల్స్ పోయినప్పటికీ కూడా మేధో సిద్ధాంత పరంగా నక్సల్స్ ఉన్నారు. వీళ్ళంతా ప్రభుత్వ సంస్థలలో అన్ని రకాలుగా కూడా పనిచేసి ఉన్నారు. వాళ్ళని కూడా ఏకాకులను చేయాలని చెప్పి ఆయన నిన్న మాట్లాడినట్టుగా తెలుస్తుంది. అలాగే ఏడాదిలో 1 కోటి మందికి యువతకు ఏఐలో శిక్షణ ఇచ్చినట్టుగా, అలాగే వికసిత్ భారత్ 2047లో విజన్లో భాగంగా దేశ ఆర్థిక వ్యూహాత్మక అభివృద్ధి కోసం ప్రధాని నరేంద్ర మోదీ సప్తధారలు పేరుతో నూతన ప్రణాళికను కూడా వెల్లడించారు. అందులో ఒకటి తయారీ వ్యవస్థ, అలాగే వ్యవసాయం, అలాగే ఫుడ్ ప్రాసెసింగ్, అలాగే టెక్నాలజీ ఆవిష్కరణలు. 4వది గతిశక్తి, అంటే హై స్పీడ్ రవాణా అనుసంధానానికి సంబంధించినటువంటి అవి. అలాగే రక్షణ రంగము, అలాగే హరిత సముద్ర ఆర్థిక వ్యవస్థలు, అలాగే సాఫ్ట్ పవర్ అంటే యోగా మొదలైన వీటి ద్వారా దేశాభివృద్ధిని నూతన శిఖరాలకు తీసుకెళ్లడానికి ఒక సప్తధారలు అంటే 7 రంగాలపైన ఫోకస్ చేసి విజన్ 2047లో భాగంగా ముందుకెళ్లడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామంటూ కూడా, దీంతో దేశం అభివృద్ధి చెందుతుందని కూడా ప్రధాని నరేంద్ర మోడీ నిన్న ఉపన్యాసంలో చెప్పినట్టుగా తెలుస్తుంది. 2047 నాటికి 100 గిగావాట్ల దిశగా చర్యలు కూడా తీసుకుంటున్నట్టుగా, అలాగే బాల క్రీడాకారులకు కూడా అంతర్జాతీయ స్థాయిలో శిక్షణ ఇవ్వనున్నట్టుగా తెలుస్తుంది. అలాగే రక్షణ సవాళ్ళ నేపథ్యంలో స్వచ్ఛంద పౌరదళం ఏర్పాటు దానికి దిశగా కూడా ప్రయత్నాలు చేస్తున్నట్టుగా కూడా
ప్రధాని మోడీ నిన్న తన ఉపన్యాసంలో చెప్పినట్టుగా తెలుస్తుంది. ఆర్థిక విధాన నిర్ణయాల్ని సమీక్షించలేం, హైకోర్టు స్పష్టీకరణ. కోవిడ్ సమయంలో నిలిపివేసిన రైతు బంధు ఇవ్వాలన్న సింగిల్ జడ్జి ఆ ఆదేశాలను కొట్టేస్తూ డివిజన్ బెంచ్ తీర్పు. ఇక ఆర్థిక విధాన నిర్ణయాలను మేము సమీక్షించలేమంటూ కూడా డివిజన్ బెంచ్ అయితే తీర్పునిచ్చింది. ఏదైతే సింగిల్ బెంచ్ కోవిడ్ సమయంలో నిలిపేసిన రైతు బంధు ఇవ్వాలంటూ సింగిల్ బెంచ్ తీర్పు ఏదైతే ఇచ్చిందో దాన్ని డివిజన్ బెంచ్ కొట్టేసినట్టుగా తెలుస్తుంది. ఇటు రోడ్డు అటు రైల్వే లైన్. ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతికి 12 వరుసల గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే, హైస్పీడ్ రైల్వే లైన్ ప్రాథమిక అలైన్మెంట్లపై స్పష్టత. రాష్ట్రంలో 180 కిలోమీటర్లు ప్రయాణించనున్న హైస్పీడ్ ట్రైన్. రాష్ట్రంలో 180 కిలోమీటర్లు ప్రయాణించిన హైస్పీడ్ ట్రైన్ శంషాబాద్, ఫ్యూచర్ సిటీ, డ్రైపోర్ట్, నాగార్జునసాగర్, వాడపల్లి వద్ద స్టేషన్లు. రాష్ట్ర పరిధిలో 2 జిల్లాలు 40 గ్రామాల మీద గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే, పొడవు 297 కిలోమీటర్లు, అందులో 118 కిలోమీటర్లు తెలంగాణలో. ఇక ఫ్యూచర్ సిటీని తెలంగాణలో ఏదైతే ఏర్పాటు చేయబోతున్న ఫ్యూచర్ సిటీకి, అలాగే అమరావతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతికి కూడా 12 వరుసల గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే, అలాగే హైస్పీడ్ రైల్వే లైన్ల ప్రాథమిక అలైన్మెంట్లకు కూడా స్పష్టతనైతే వచ్చినట్టుగానైతే తెలుస్తుంది. రాష్ట్రంలో 180 కిలోమీటర్లు ప్రయాణించిన హైస్పీడ్ ట్రైన్, అలాగే శంషాబాద్, ఫ్యూచర్ సిటీ, డ్రైపోర్ట్, నాగార్జునసాగర్, వాడపల్లి వద్ద స్టేషన్లు ఉండనున్నట్టుగా తెలుస్తుంది. తెలంగాణలో 2 జిల్లాల్లో 40 గ్రామాల మీదుగా ఈ యొక్క గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే కూడా రానున్నట్టుగా, పొడవు దాదాపు 297 కిలోమీటర్లు ఉండనున్నట్టుగా, అందులో 118 కిలోమీటర్లు తెలంగాణలో ఉండనున్నట్టుగానైతే తెలుస్తుంది. దమ్ముంటే అడ్డుకోండి, భాగ్యలక్ష్మి అమ్మవారి వద్ద 1,00,000 మందితో వందే మాతరం పాటిస్తా. ఎంఐఎం కాంగ్రెస్కు కేంద్ర మంత్రి బండి సంజయ్ సవాల్. సనాతన ధర్మాన్ని కించపరచడమే కాంగ్రెస్ సిద్ధాంతం, లక్ష్మణ్. ఇక నిన్న బండి సంజయ్ అలాగే డాక్టర్ లక్ష్మణ్ కూడా మాట్లాడారు. నిన్న బీజేపీ పార్టీ ఆఫీస్లో జాతీయ జెండా ఆవిష్కరించిన తర్వాత వాళ్ళు అక్కడ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడినట్టుగా తెలుస్తుంది. అలాగే భాగ్యలక్ష్మి అమ్మవారి వద్ద 1,00,000 మందితోటి వందే మాతరం పాటిస్తా అంటూ కూడా ఎంఐఎం కాంగ్రెస్కు బండి సంజయ్ అయితే సవాల్ చేశారు. అలాగే సనాతన ధర్మాన్ని కించపరచడమే లక్ష్యంగా కాంగ్రెస్ సిద్ధాంతం అంటూ కూడా లక్ష్మణ్ చెప్పినట్టుగా తెలుస్తుంది. రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలతో ఏకీభవిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వ అవినీతి ఏ స్థాయిలో ఉందో దీనితో తెలిసిపోతుంది. హైకోర్టు తీర్పు మాటున కళ్యాణలక్ష్మి రద్దుకు కాంగ్రెస్ కుట్ర చేస్తోంది, కేటీఆర్. మొన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఏవైతే కాంగ్రెస్ పార్టీ పైన కొన్ని వ్యాఖ్యలు చేశారో వాటితో నేను ఏకీభవిస్తున్నా అంటూ కూడా మాజీ మంత్రి కేటీఆర్ అయితే చెప్పారు. ఇక కాంగ్రెస్ ప్రభుత్వ అవినీతి ఏ స్థాయిలో ఉందో దీంతో తెలిసిపోతుందంటూ కూడా ఆయన చెప్పారు. ఇక హైకోర్టు తీర్పు మాటన కళ్యాణలక్ష్మి రద్దుకు కాంగ్రెస్ కుట్ర చేస్తుందంటూ కూడా కేటీఆర్ చెప్పినట్టుగా తెలుస్తుంది. ఇండోనేషియాలో భారీ భూకంపం, 47 మంది మృతి. రిక్టర్ స్కేల్పై 7.7గా నమోదైన భూకంప తీవ్రత. విరిగిపడ్డ కొండ చర్యలు, 100 ఇళ్లు ధ్వంసం, పలువురికి గాయాలు, 200 మంది శిబిరాలకు తరలింపు. వరుస ప్రకంపనాల తర్వాత మరో భూకంపం. ఇండోనేషియాలో భారీ భూకంపం వచ్చి 47 మంది మృతి చెందినట్టుగా తెలుస్తుంది. స్వాతంత్ర వేడుకలో త్రిష సందడి. తమిళనాడు సీఎం విజయ్ తల్లిదండ్రులతో పాటు ముందు వరుసలో కూర్చొని హడావుడి. పరస్పరం సెల్యూట్ చేసుకున్న విజయ్ త్రిష. సామాజిక మాధ్యమాల్లో ఫోటోలు వైరల్.